హలో ఎవరివన్. ప్రజెంట్ ఇంటర్నేషనల్ మీడియాతో పాటు అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసుకునే ముందు ఎప్స్టీన్ ఫైల్స్కు కేంద్ర బిందువు అయినటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ముందుగా తెలుసుకుందాం. న్యూయార్క్లో జన్మించినటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ డిగ్రీ కంప్లీట్ చేయకుండానే టీచర్ అయిపోయినారు. తరువాత వాల్ స్ట్రీట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన కెరీర్ను స్టార్ట్ చేసినటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ 1982లో ఎప్స్టీన్ అండ్ కో అనే సంస్థను స్థాపించారు. తర్వాత అపారమైన సంపదతో న్యూయార్క్, న్యూ మెక్సికో, ఫ్లోరిడాలలో విలాసవంతమైన భవనాలు, బంగ్లాలను కొనుగోలు చేయడంతో పాటు కరీబియన్లోని వర్జిన్ ఐలాండ్స్లో లిటిల్ సెయింట్ జేమ్స్, గ్రేట్ సెయింట్ జేమ్స్ అనేటువంటి ఐలాండ్స్ను కూడా ఈయన కొనుగోలు చేయడం జరిగింది. బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్స్టీన్ మీద ఉన్నటువంటి నేరారోపణలు ఏంటంటే వందలాది మంది పేద మధ్యతరగతి బాలికలను డబ్బు ఆశ చూపించి ఇతని బంగ్లాలకు రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా లోలిత ఎక్స్ప్రెస్ అని పిలువబడే ఇతని ప్రైవేట్ జెట్లో వీరిని సెయింట్ జేమ్స్ ఐలాండ్స్కు వీరిని తరలించి అక్కడ హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఇతని మిత్రులకు సరఫరా చేసి తద్వారా ఈ హై ప్రొఫైల్ మిత్రులను బ్లాక్మెయిల్ చేసి ఇంటర్నేషనల్ వైడ్ వీరిని కంట్రోల్ చేసేవాడు అనేటటువంటి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. అయితే ఈ నేరారోపణలపై 2005లో జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యి విడుదల కావడం జరిగింది. తరువాత 2019లో మీటూ అనే ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మీటూ ఉద్యమంలో జెఫ్రీ ఎప్స్టీన్పై తీవ్రమైన నేరారోపణలు రావడం జరిగింది. తర్వాత ఈయన అప్పుడు 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. 2019 ఆగస్టు 10న మన్హటన్లోని జైలులో అనుమానాస్పద స్థితిలో జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. ఎప్స్టీన్ మరణం తర్వాత ఎప్స్టీన్కు సంబంధించినటువంటి కోర్టు డాక్యుమెంట్స్ అలాగే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లకు సంబంధించిన పత్రాలని ఎప్స్టీన్ ఫైల్స్గా పిలవడం జరుగుతుంది. అయితే రీసెంట్గా అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎప్స్టీన్కు సంబంధించిన 6 మిలియన్ పేపర్స్తో పాటు థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ అలాగే వీడియోలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పేపర్స్ రిలీజ్ చేయడంతో భారతదేశానికి చెందినటువంటి అనిల్ అంబానీ వంటి ప్రముఖులతో పాటు అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రముఖుల పేర్లు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్కొనడం జరిగింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ కావడం వల్ల రీసెంట్గానే బ్రిటన్కు చెందినటువంటి ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా యూరోప్ మరియు అమెరికాకు చెందినటువంటి ఎంతోమంది ఉన్నతాధికారులు వారు తమ రాజీనామాలను సమర్పించడం జరిగింది. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి 2 ప్రముఖుల పేర్లు నేను మీకు ఇందులో వివరిస్తాను వారి గురించి. మొదటగా బిల్ గేట్స్. బిల్ గేట్స్కు ఇప్పుడు ఎప్స్టీన్ ఆయన డ్రాఫ్ట్ మెయిల్స్లో ఏం మెన్షన్ చేశారంటే బిల్ గేట్స్కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ వివాహేతర సంబంధాలను ఉపయోగించి తాను బ్లాక్మెయిల్ ఏ విధంగా చేయడానికి ప్రయత్నించాడో ఈ డాక్యుమెంట్స్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ వివాదంపై బిల్ గేట్స్ ప్రతినిధులు స్పందిస్తూ ఇది పూర్తిగా అవాస్తవమని ఖండించడంతో పాటు బిల్ గేట్స్కు ఎప్స్టీన్తో ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోవడం వల్ల కావాలనే కక్షపూరితంగా ఎప్స్టీన్ బిల్ గేట్స్ పేరును ఇందులో పేర్కొన్నారు, ఇందులో యాడ్ చేశారు అని తెలియజేయడం జరిగింది. ఇక ఎలాన్ మస్క్ వివాదం వచ్చేసి 2012-13 మధ్యలో ఈ ఎప్స్టీన్కు ఎలాన్ మస్క్ మెయిల్ సంభాషణలు జరిగాయి. అందులో ఎప్స్టీన్ మీరు ఎంతమంది నా ఐలాండ్కి వస్తున్నారు అని మస్క్ను ఎప్స్టీన్ అడిగారు. అందుకు బదులుగా మస్క్ నేను నా మాజీ భార్య ఇద్దరం కలిసి వస్తాము, వైల్డెస్ట్ పార్టీ అక్కడ ఎప్పుడు జరుగుతుంది అని ప్రతిగా బదులిచ్చినట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై ఎక్స్ వేదికగా మస్క్ స్పందిస్తూ ఇది పూర్తిగా అవాస్తవమని
తానెప్పుడు లోలితా ఎక్స్ప్రెస్లో ప్రయాణించలేదని, ఎప్స్టీన్కు చెందినటువంటి లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్కు తానెప్పుడు వెళ్ళలేదని, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేయాలి, ప్రపంచానికి తెలియజేయాలని అందరికంటే ఎక్కువగా పోరాడిన వ్యక్తిని తానే అని ఎక్స్ వేదికగా మస్క్ స్పందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయితే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ప్రముఖులకు సంబంధించిన విషయము. ఈ పేపర్స్లో వీళ్ళ పేర్లు ఉండడం వల్ల వీరు నేరం చేసినారని అయితే కాదు, కాకపోతే వీరికి ఎప్స్టీన్తో ఎంత మటుకు సత్సంబంధాలు ఉన్నాయి, ఎంత మటుకు వీళ్ళు నేరాలు చేశారు, ఈ నేరాలు వీళ్ళు ఎంత మటుకు చేశారనేది విచారం జరుగుతుంది ప్రజెంట్. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.